ఏయ్ కమ్ ఆన్. ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు. ధైర్యంగా పైనుంచి దూకు బాస్. ఓకే. గేట్ తెరిచే ఉంది కదా, మరి నన్ను ఎందుకు ఎక్కి దూకమన్నా? అదేంటంటే ఆపు. అందరికి ఏడాదికి ఒక్కసారి ఏప్రిల్ 1, కానీ నీకు నాతో రోజు ఏప్రిల్ 1 అయిపోయింది. మీకు హెల్ప్ చేయడానికి పనులన్నీ వదిలేసి వచ్చాను. నీ నోటితో హెల్ప్ అనుకో, నాకేదో ఎలకల మందు తాగినట్టుగా ఉంది. ఒట్టి ముంచే రకం. ముంచే రకం నేను కాదు, అంతా మీరు వేసిన ప్లానే. పక్కాగా ప్లాన్ వేయండి, పటపటలాడించేస్తాను. సరే పదా, చెప్పేది జాగ్రత్తగా విను. ఇదే గాయత్రి వాళ్ళ ఇంటి ప్లాన్. ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది పూజ రూమ్, ఇదే బాత్రూమ్. ఇల్లు అమ్మేస్తున్నారా బాస్? కాదు, కూల్ చేసి కళ్యాణ మండపం కట్టబోతున్నారు. మధ్యలో మాట్లాడకుండా చెప్పేది. సరే. గాయత్రి సరిగ్గా 8ంటికి స్నానం చేయడానికి బాత్రూమ్కి వస్తుంది. నువ్వు సరిగ్గా 7:59 బాత్రూంలో దూరి గోడకి బల్లిలా సైలెంట్ గా అతుక్కుని కూర్చోవాలి. గాయత్రి డ్రెస్ ఒక్కొక్కటిగా విప్పుతుంది. బ్లౌజ్ కొంచెం టైట్ గా ఉంటుంది. లేట్ అవుతుంది కదా అని నువ్వు టెన్షన్ అయిపోకూడదు. తన వీపు అబ్బో మార్బుల్ ఫ్లోరింగ్ లా నున్నగా ఉంటది. నువ్వు జారి పడిపోకుండా గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టేయాలి. సూపర్ బాస్. కానీ బాత్రూమ్ లో ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి సౌకర్యం కొంచెం. అయితే ఓ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసిస్తాను. దొర్లుతూ పొర్లుతూ ఇద్దరు సంతోషంగా ముద్దులు పెట్టుకుంటారు. సూపర్. నువ్వు రెచ్చిపోకూడదు, నటించడానికి వచ్చావు. సారీ బాస్, కొంచెం క్యారెక్టర్ గా మారితే. క్యారెట్ బీట్రూట్ నువ్వేం అవ్వక్కర్లేదు, చెప్పింది చేస్తే చాలు పద. ఓకే బాస్, జయం మనదే. మాస్టర్ తప్పు చేశారు మాస్టర్, తప్పు చేశారు. ఏంట్రా తప్పు? బాత్రూమ్ లోపల స్పాంజ్ పెట్టుంచి దాని వెనకాల నిప్పు పెట్టారు కదా, అంటుకోదు. రేయ్, స్పాంజ్ నిప్పు పక్కపక్కన ఉంటేనే అంటుకుంటారా? పాత రగ్గు నిప్పు పక్కపక్కన ఉంటే ఎప్పటికీ అంటుకోవురా. ఎందుకంటే స్నానానికి వచ్చేది మా అత్త కూతురు కాదురా, మా అత్తయ్య. రేయ్, వాడేం చేస్తాడంటే గాయత్రి అనుకుని మా అత్తయ్యని కౌగులించుకుని ముద్దు పెడతాడు. పాపం మా అత్తయ్య లాగి పెట్టి ఓటిస్తుంది. అయ్యో అనుకుంటూ పారిపోయి వస్తాడు. ఇది చూసిన గాయత్రి వాడి మొహాన కాంటించి ఉమ్మేస్తుంది. లవ్ కట్ అవుతుంది. తర్వాత మనం సెటిల్ అవుతాం. ఈ మనిషికి లాండ్రీకి బట్టలు వేయమని చెప్పి ఎన్ని రోజులైంది? కొంచెం కూడా బాధ్యత అనేదే లేదు. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. ఏ పని చెప్పినా ఎవరు వినిపించుకోరు. ఇప్పుడు అత్తయ్య లోపల కేరళ గెటప్ లో ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఈ మనిషితో ఇదే గొడవైపోయింది. జాకెట్. ఇప్పుడు అత్తయ్య లోపల బిల్లా అనుష్క గెటప్ లో ఉంటది. ఇప్పుడు అత్తయ్య చంటి బిడ్డలా అయిపోయి ఉంటది. అవును, అన్ని విప్పేసిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? మాస్టర్, వాడికి ఎప్పుడు అత్త సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మాస్టర్. బాసు, దోడు కోసం వచ్చిన వాడు అవును కూడా తీసుకెళ్తాను లాగుంటే. పులిసిపోయిన పిండితో అట్లు పోసుకు తినేంత చీపవాడు. అల్లుడు, మీరేంటిక్కడ? అది మరి కుక్కర్ విజిలేసింది మాస్టర్. మాస్టర్, మీ అత్త ఇది చాలా మంచి వాయిస్. ఈ వాయిస్ తో ఆవిడ సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చంటావా? చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా రికార్డింగ్ రూమ్ లోంచి అరుస్తున్నారా, బాత్రూమ్ లోంచి అరుస్తున్నారా? ఆ బాబు తోడు పక్కనే ఉన్నాడు. మా అత్తయ్య ఏమైపోయిందో ఏమిటో. అత్తయ్య 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 పట్టుకోండి. బాగా నొప్పిగా ఉందా? మీ అత్త ఏదో అనురాగ దేవత, ఆరాధన సావిత్రి అని అలా ఎలా అని చెప్పావు? వదలొద్దని అరుస్తుంది. వదలకండి, పట్టుకోండి అంటే లోపల ఇంకేమైనా ఉండొచ్చు కదరా? లోపల ఇంకెవరుంటారు? వాళ్ళు ఇద్దరే కదా ఉన్నారు. అల్లుడు, ఇప్పుడు మీరు కింద, నేను పైన. అవును, మా అత్తయ్య ఎంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. బాత్రూమ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారా? మావయ్య, మీరు బాదాంగిరి తాగి చేసుకున్న ఫస్ట్ నైట్ ని ఇక్కడ ఒకడు బాత్రూమ్ లోనే చేసుకుంటున్నాడు మావయ్య. అత్తయ్య అయిపోయింది మావయ్య. లక్ష్మి, మావయ్య బరువంతా పోయింది. నాకేం కాలేదు. గాయత్రి అనుకుని అల్లుడు గారు నా దగ్గర కొంచెం అల్లరి చేశారు. అబ్బాయి పట్టు, ఉడుం పట్టు. ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా నన్ను ఎలా పట్టుకోలేదు. మెంట్లయ్యా నీకు? నీ పెళ్ళం ఇంకెవడి గురించో గొప్పగా మాట్లాడి వెళ్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో కామెడీ చేస్తున్నట్టే అని అవుతావు. నా పట్టు గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ అమ్మనాడికి తెలుసుకోవాలరా. ఆ రోజుల్లో మా అత్తగారిని బాత్రూమ్ లో
పొర పరువు తక్కువ వెదవ కర్ర తీసుకుని బట్ట బొర బద్దలు కొట్టాలి. ఇంత చీప్ కుటుంబానికి ఇంత గొప్ప సీన్ ఆలోచించినందుకు నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. పడేరా కింద. అవును, ఇక్కడ ఇంత చీప్ సెంటిమెంట్ జరుగుతుందే, వాడు బయటికి రాకుండా లోపల ఏం చేస్తున్నాడు రా? ఏం చేస్తుంటాడు? లోపల గాయత్రి ఉందిగా. రే గాయత్రి ఎప్పుడు లోపలికి వెళ్ళిందిరా? నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న గ్యాప్ లో తను లోపలికి వెళ్ళింది. సూపర్ గా సెట్ అయింది బాస్. రే లోపల ఏం చేస్తున్నావు? గాయత్రి నేను తర్వాత చూసావు గురు, ఆ రోజు గుడి ముందు కొట్టు నాశనం చేసిన తర్వాత కూడా ఎంత ధైర్యం ఉంటే ఊరొదిలి వెళ్లకుండా ఇక్కడే రౌండ్ కొడుతూ ఉంటుంది. అహంకారం. రైట్